ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. RRR రిలీజ్ అయిన 6 నెలల తర్వాత జపాన్ లో విడుదలైంది. ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లి ఓ వారం రోజుల పాటు ప్రమోషన్ చేసి వచ్చారు. మహేష్ మూవీని మాత్రం తెలుగుతో పాటే జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ టైంలో మహేష్ ను తీసుకొస్తారని జపనీస్ కి మాటిచ్చాడట జక్కన్న. RRR జపాన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసి ఎక్కువ వసూలు సాధించిన ఇండియన్ మూవీగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా RRR ను మరోసారి ప్రదర్శిస్తే 2 గంటల్లో టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. ఈ స్పెషల్ షోకు రాజమౌళి జపాన్ వెళ్లి నెక్స్ట్ మూవీ విశేషాలు పంచుకున్నాడు. నెక్స్ట్ మూవీ గురించి చెప్పమని అడిగితే మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని, ఆయన మంచి నటుడు, చాలా అందగాడని చెప్పాడు జక్కన్న. సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలో చిత్రీకరణను ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామన్నారు. సినిమా రిలీజ్ టైంలో మహేష్ బాబును ఇక్కడికి తీసుకొస్తానని అన్నారు. రాజమౌళి మాటలు వింటూ ఉంటే సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు గానీ ఒకసారి సెట్స్ పైకొచ్చాక నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది. మార్చి 24 వస్తే RRR రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. ఏడాది పాటు ఆస్కార్ హడావిడి సరిపోయింది. గత 6 నెలలుగా స్క్రిప్ట్ వర్క్ పై కూర్చుని పూర్తి చేశాడు జక్కన్న. ప్రస్తుతం మహేష్ మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. మేలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ గా ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఇస్లెన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.